Good morning, children. Welcome to the online class of maths. Rational numbers, day 7. Right? In previous class, I completed this exercise number 1.2. Okay? I explained this sum, last sum. Now, decimal representation of rational numbers. Rational numbers decimal representation ఎలా చేయాలో చెప్దాం. రైట్, దానికి ఫస్ట్ చూడండి 25/16. First we will make this fraction into decimal form. Okay, to make it into decimal form, what we have to do? You have to divide numerator by denominator. న్యూమరేటర్ని డినామినేటర్ డివైడ్ చేయాలి. అంటే 25ని ఎంత పెట్టి డివైడ్ చేయాలి? మనం 16 పెట్టి డివైడ్ చేయాలి. We cannot divide 25/16. Yes, you can divide. How many times? One time. One time means 16. Remainder 9. పాయింట్ పెడదాం, 0 పెడదాం. 16 how many times? 5 times. 16 5 ఎంతమ్మా? 80. రిమైండర్ 10. 90 minus 80 10. అగైన్ టేక్ 0 పెట్టుకోండి, 100 పోయింది. 16 how many times? 16 6. 96. 4 రిమైండర్, 0 అగైన్. 16 2s are 32. 8 రిమైండర్, అంటే 40 minus 32, 8 రిమైండర్, 0 పెట్టండి. 16 5s 80, 0 రిమైండర్. అంటే ఎంత వచ్చింది మనకి? 25/16 ఈజ్ ఈక్వల్ టు 1.5625 వచ్చింది. ఇది ఇక్కడ మనకి 0 రిమైండర్ వచ్చేసి ఎండ్ అయిపోతే దాన్ని ఏమంటారు? ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ డెసిమల్. అర్థమైందా? దీన్ని ఏమంటారమ్మా? టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేటింగ్ డెసిమల్ అర్థమైంది కదా మీకు? అలాగే సపోజ్ 1/5 ఉంది, లేకపోతే 2/5. 2/5 ఏం చేయాలి? 2ని 5 డివైడ్ చేయండి. 0 పాయింట్ పెడతాం, 0 పెడతాం. 5 4s are 20. 0 రిమైండర్, 0 రిమైండర్ వచ్చింది. 2/5 ఎంత వచ్చింది? 0.4. సో ఇట్ ఈజ్ ఆల్సో టెర్మినేటింగ్ డెసిమల్. అలా అన్నమాట. మీకు అర్థం ఏంటి? రిమైండర్ 0 వచ్చేసి న్యూమరేటర్ని డినామినేటర్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చేస్తే దాన్ని ఏమంటారు? టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. ఓకేనా? ఇది అయింది. నెక్స్ట్ ఐ విల్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. 5/3. 5/3 చేస్తున్నాం చూడండి. 5/3. ఇప్పుడు మనం ఏం చేద్దాం? 5ని 3 డివైడ్ చేయండి. 3 how many times? 3 1s are 3. 2 రిమైండర్, పాయింట్ పెట్టి 0 పెట్టండి. 3 6 are 18, isn't it? 2 రిమైండర్, 0. 3 6 are 18. నేను ఇది ఫాస్ట్గా ఎంత చెప్పేస్తాను అంటే మీకు డివిజన్స్ వచ్చాయి కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, అర్థం చేసుకోండి. 3 6 are 18, మళ్ళీ 2 రిమైండర్. చూడు, అదే 2 రిమైండర్ అవుతుంది, ఇంకా అది అలా కంటిన్యూ అవుతుంది. ఇది ఇంక ఎండ్ అవ్వదు. రిమైండర్ 0 రాదు, రిమైండర్ ఎప్పుడు 2నే అవుతుంది. ఇదేమో ఇక్కడ ఎప్పుడు 6 అవుతుంది. ఇలాంటి వాటిని ఏమంటారంటే 5/3 ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1.6666 సో ఆన్. వీటిని ఏమంటారు? దీన్ని మనం ఎలా రాయచ్చు? 1 ఏది రిపీట్ అవుతుంది? 6 రిపీట్ అవుతుంది. 6 బార్ అని రాసుకోవచ్చు. దీన్ని ఏమంటారంటే, ఇది ఏం డెసిమల్ అంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్, లేదంటే రికరింగ్ డెసిమల్ అని కూడా అనొచ్చు. రిపీటింగ్ డెసిమల్, నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఇప్పుడు ఈ బార్ కింద ఉన్న దాన్ని ఏమంటారంటే పీరియడ్ అంటారు. దాన్ని ఏమంటారు? పీరియడ్ ఏంటమ్మా? 6. పీరియాడిసిటీ అంటాం. పీరియాడిసిటీ అంటే అర్థం ఏంటంటే బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే దాన్ని పీరియాడిసిటీ అంటాం. బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? ఒకే ఒక నెంబర్ ఉంది. సో పీరియాడిసిటీ ఎంత అనమాట? 1. అర్థమైందా మీకు? ఇక్కడ ఇలా చేసినప్పుడు సపోజ్ మీకు 1.235 బార్ అని ఉందనుకోండి. పీరియడ్ ఏమవుతుంది? ఇక్కడ పీరియడ్ ఏమో 35 అవుద్ది. పీరియాడిసిటీ ఎంత అవుద్ది? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి బార్ కింద? 2 ఉన్నాయి. సో పీరియాడిసిటీ 2 అనమాట. అర్థమైంది కదా మీకు? సపోజ్ 2.735. పీరియడ్ ఏమో 735 అవుద్ది. పీరియాడిసిటీ ఎంత అవుద్ది? ఎన్ని నెంబర్స్ ఉన్నాయి బార్ కింద? 3 ఉంది. సో 3 అవుద్ది అనమాట. అలాగా అర్థమైంది కదా మీకు? ఇదేమో టెర్మినేటింగ్ డెసిమల్. రిమైండర్ 0 రాకపోతే అదేమవుద్ది అనమాట? నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. రైట్? అలా చేయాలి మీరు. ఓకే, ఇక్కడ ఫ్యూ మోర్ సమ్స్ ఆర్ దేర్ హియర్. చూడండి, ఇది ఏమి ఇచ్చాడు? 1/7. 1 7 డివైడ్ చేసాం. 10/7 ఇది.
10/7 అమ్మా, ఇది రాంగ్ ఇచ్చాడు ఇక్కడ. 10/7. 10ని మనం ఏం చేసాడు, ఓకే ఇది ఏంటిది రాంగ్ చేసాడా, రైట్ 10 కాదు 1 ఎంత రాంగ్ అది. చూడండి ఏం లేదు, 1/7 అమ్మా. 1/7 ఏం చేశాడు, 1ని 7 డివైడ్ చేసాడు. పోదు 1లో 7 పోదు కాబట్టి 0 పాయింట్ పెడతాం, అక్కడ 0 పెడతాం. 7 1s are 7. రిమైండర్ ఎంతమ్మా 3, 0 పెట్టుకోండి. 4s 7 4s are 28. రిమైండర్ ఎంత 2, 0 పెట్టుకోండి. 7 2s are 14. రిమైండర్ ఎంత 6, 60. 7 8s are 56. 4 రిమైండర్ మళ్ళీ 0 పెట్టండి. 7 5s are 35. ఓకే, 5 రిమైండర్ 0 పెట్టుకుంటాం. మళ్ళీ 7 7s are 49. 1 రిమైండర్. ఓకే, మళ్ళీ ఏమవుతుంది 0 పెట్టుకుంటాం. 7 1s are 7. 3 పెట్టుకోండి 0. 7 4s are 28. 2 పెట్టుకోండి 0. ఓకే, 20 వచ్చింది. అగైన్ మళ్ళీ ఎన్ టైమ్స్ 7 2s are 14. చూడండి ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ 6 వచ్చింది. మళ్ళీ 6 అయితే ఇక్కడ 6, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే అంతా రిపీట్ అవుతుంది. చూడండి ఏమైంది 0.142857. మళ్ళీ ఏమవుతుంది 142 వచ్చింది, అంటే మళ్ళీ 857 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది, 1/7 ఈజ్ ఈక్వల్ టు 0.142857 వచ్చింది. మళ్ళీ 142 వచ్చింది, అంటే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది అనమాట. అంటే సో ఆన్ సేమ్ ఇలాగ అవుతుంది. అంటే దీని 0.142857 బార్, అంటే ఇది రిపీట్ అవుతుంది మొత్తం. ఇప్పుడు పీరియడ్ ఎంత అవుతుంది, పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 142,857, అంటే ఏంటి 1,42,857. పీరియాడిసిటీ ఎంత, పీరియాడిసిటీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందమ్మా, హౌ మెనీ 6 నెంబర్స్ ఉన్నాయి. ఇలాగమ్మా ఇవన్నీ రైట్. ఇది డెసిమల్ ఫ్రాక్షన్స్ డెసిమల్ ఫామ్లో రాయడం. అది మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ కొన్ని ఉన్నాయి, అది చేయండి. ఇది చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ థింక్ అండ్ డెసిమల్ ఫామ్. ఇవన్నీ డెసిమల్ ఫామ్లోకి రాయండి. ఏం చేస్తారు, న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేయండి. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ టెర్మినేటింగ్ అండ్ విచ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్. టెర్మినేటింగ్ డెసిమల్స్ ఏవో, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ ఏవో రాయండి. ఇప్పుడు నేను చెప్పాను కదా అలాగే రాశాక కింద ఒకటి అడిగాడు ఇంకోటి. రైట్ ద డినామినేటర్స్ ఆఫ్ ద అబవ్ రేషనల్ నెంబర్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్. ఈ డినామినేటర్స్ని అన్ని ఇది తీసుకుంటారు, దీని డినామినేటర్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయండి. 7/5 ఎలా అయితే 7/5 × 1 అంతే, 7/5 అంతే. 3/5 3/4 అంటే అర్థమైంది 3/2 × 2 అంటే 3/2² అవుతుంది అనమాట. ఇదేంటి చూడండి, 23/10 ఎలా రాస్తారు, ఇది చూడండి 23/10 ఉందనుకోండి, 23/2 × 5 రైట్, అలా రాస్తారు. అన్నీ అలా రాయండి. ఇది 2 × 3, ఇది రాయండి. ఓకే, అప్పుడేముంది, ఇఫ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద అబవ్ సింప్లెస్ట్ రేషనల్ నెంబర్స్ యాజ్ నో ప్రైమ్ డివైజర్స్ అదర్ దాన్ 2 and 5 వాట్ డూ యూ అబ్జర్వ్. ఇప్పుడు ఇది రాస్తారు. చూడండి ఇక్కడ చెప్తున్నాను, చేస్తారా మీరు, ఓ పని చేయండి, వీటిని డెసిమల్ ఫామ్లోకి రాస్తే మీరు చేయండి, మిగతా ఏది టెర్మినేటింగ్ డెసిమల్లో ఏది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్లో చెప్పండి. అప్పుడు మీకు ఏమవుద్దంటే 7/5 ఉందమ్మా, 7/5 ఇంకా దాన్ని మార్చడానికి ఏం లేదు. నెక్స్ట్ 3/4 ఉంది. 3/4 ఎలా రాయొచ్చు, 3 ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయమన్నా 3/2 × 2, సో 3/2² రైట్. ఇంకోటి ఏంటి 23/10, 23 దాన్ని ఎలా రాయొచ్చు 2 × 5. మళ్ళీ ఇంకోటి ఏముందమ్మా 5/3. మనం దాన్ని ఏం రాయలేము ప్రైమ్ నెంబర్స్ కింద, అదే ప్రైమ్ నెంబర్. 17/16, 17/6 అంటే ఏంటి 17/2 × 3. నెక్స్ట్ 22/7, ఇంకోటి ఏంటమ్మా అది 22/7. దీన్ని ఇంకే ప్రైమ్ నెంబర్స్ కింద రాయాలి అంతే. ఇప్పుడు ఏమవుద్దంటే మీరు ఇది ఏమన్నాడో, డినామినేటర్స్ యాజ్ ద రేషనల్ నెంబర్స్ యాజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ కింద రాయమన్నాడు. అన్నీ ఇలా రాస్తారు ఒక్కోటి తీసుకుని. అప్పుడు మీకు ఏమవుద్దంటే, ఇఫ్ ద డినామినేటర్స్ ఆఫ్ ద అబవ్ సింప్లెస్ట్ రేషనల్ నెంబర్స్ యాజ్ నో ప్రైమ్స్ అదర్ దాన్ 2 and 5 వాట్ డూ యూ అబ్జర్వ్. ఆ డినామినేటర్లో అంట 2 కానీ లేదంటే 5 కానీ అవి కాకుండా ఇంకేమన్నా ఉంటే ఏం అబ్జర్వ్ చేశారు అంటే, మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారంటే ఓన్లీ 5 కానీ
ఇది టెర్మినేటింగ్ డిసిమల్లో వస్తుంది. డినామినేటర్లో 5 ఉందనుకో, ప్రోడక్ట్ ఆఫ్ ఓన్లీ 5s ఉన్నాయనుకోండి, టెర్మినేటింగ్ డిసిమల్లో వస్తుంది. ఓన్లీ 2s ఉన్నా ఇది టెర్మినేటింగ్ డిసిమల్లే, ఇది టెర్మినేటింగ్ డిసిమల్లే, ఇది టెర్మినేటింగ్ డిసిమల్లే అవుద్ది. ఇక్కడ చూడండి 2 into 5 రెండింటిలో కాంబినేషన్ వచ్చినా సరే ఇదే టెర్మినేటింగ్ డిసిమల్లే. ఇది టెర్మినేటింగే, ఇది టెర్మినేటింగే, ఇది కూడా టెర్మినేటింగ్ అవుద్ది. ఎందుకంటే డినామినేటర్లో 5 కానీ 5x పవర్స్ కానీ 2x పవర్స్ కానీ లేదా 2 వీటిల పవర్స్ కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు టెర్మినేటింగ్ డిసిమల్ అవుద్ది. అది కాకుండా ఏం వచ్చినా సరే 3 కానీ 6 కానీ చూడండి 2 into 3 ఉంది, ఇక 2 ఉంది, అయినా టెర్మినేటింగ్ డిసిమల్ అవుతుంది. ఎందుకంటే పక్కన 3 ఉంది కాబట్టి. 2ను 5 ఉండాలి, 2 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి, లేదంటే 2 కలిపి ఉండాలి, రెండిట్ల ప్రోడక్ట్ అన్నా ఉండాలి. ఇంకో 2 అన్నా ఉండాలి, ఇంకో 5 అన్నా ఉండాలి, లేదా 2x పవర్స్ అన్నా ఉండాలి, లేదా రెండిట్ల యొక్క కాంబినేషన్ అన్నా ఉండాలి. అంతేగాని 3 ఉన్నా అంటే 2 3లు 2 5లు కాకుండా ఇంకేం వచ్చినా సరే చూడండి, ఇది 2 ఉంది, 3 ఉంది, సో ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. ఇది చూడండి 2 ఉంది కానీ మళ్ళీ 3 కూడా వచ్చింది, ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ డెసిమలే. ఇది 7, 2 లేదు 5 లేదు, ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్. అలాగనమాట. ఇది చేసి మీరు ఇది కూడా మీరు ఏంటది డెసిమల్ ఫామ్లోకి రాసి ఇది రాస్తారా, ఏమేమి టెర్మినేటింగో నాన్ టెర్మినేటింగో ఇది కూడా రాస్తారు. దీనికి ఇప్పుడు నేను చెప్పాను, రెండో దానికి నేను చెప్పాను, మూడో దానికి. నాలుగోది ఏంటంటే, ఇఫ్ ద డినామినేటర్స్ ఇస్ ద ఆఫ్ ద అబౌవ్ సింప్లెస్ట్ రేషనల్ నెంబర్స్ యాజ్ నో ప్రైమ్ నెంబర్స్ అదర్ దాన్ 2 and 5 వాట్ యూ అబ్జర్వ్. 2ను 5 కాకుండా ఇంక వేరే నెంబర్స్ ఏమీ లేవనుకోండి కింద, అప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు, ఏం అబ్జర్వ్ చేస్తారో దే ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని రాస్తారు. దే ఆర్ అవి ఏమవుతాయి అనమాట, టెర్మినేటింగ్ డెసిమల్స్ అవుతాయి. ఏంటి 2లు 5లే ఉంటాయి ఓన్లీ డినామినేటర్. టెర్మినేటింగ్, దే ఆర్ టెర్మినేటింగ్ డెసిమల్. ఒకవేళ 3లు ఇంకేం వచ్చినా సరే అది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అవుతాయి అనమాట. అక్కడికి అది అయిపోయిందమ్మా. ఓకేనా. నౌ ఏంటది, కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఫార్మ్స్ ఇంటూ రేషనల్ ఫార్మ్స్. కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఫార్మ్ ఇంటూ రేషనల్ ఫార్మ్. అది ఇప్పటివరకు మనం ఏం చేసాం, ఇక్కడ ఏం చేసాం, పైన రేషనల్ ఫామ్లో వస్తే డెసిమల్ ఫామ్లో రాసాం, నోమినేటర్ డినామినేటర్ డివైడ్ చేసి. ఇప్పుడు ఇందులో ఇచ్చేస్తాడు, డెసిమల్ ఫామ్లో ఇచ్చేస్తాడు, మనం తిరిగి రివర్స్లో రాయాలన్నమాట. ఇది ఇంకా ఇది ఇచ్చాడు, మనం ఈ ఫామ్లో రాసాం. ఇప్పుడు ఈ ఫామ్లో ఇస్తాడు, మనం ఇందులో రాయాలి. అర్థమైందా మీకు. ఫస్ట్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చాడు చూడండి, టెర్మినేటింగ్ డెసిమల్ 15.75. ఎప్పుడన్నా టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చాయనుకోండి ఏం చేస్తారు, ఇదేంటిది టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చాడు, టెర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు దీన్ని ఫ్రాక్షన్ ఫామ్లోకి ఎలా రాస్తారు మీరు తెలుసు, మీకు ఆల్రెడీ 6th నుంచి 7th నుంచి కూడా చెప్తున్నాం. ఇది ఎలా ఉన్నదో అలా రాసుకోండి, 15.75 పాయింట్ తీసి రాసేయండి, బై 1 వేసి రైట్ సైడ్ నుంచి ఎన్నిట్ల తర్వాత పాయింట్ ఉందో చూసుకోండి. రైట్ సైడ్ నుంచి ఎన్నిట్ల తర్వాత పాయింట్ ఉందో 1 2, కాబట్టి 2 zeros పెట్టండి. ఇదే ఫ్రాక్షనల్ ఫామ్ ఆఫ్ దిస్ డెసిమల్ ఫామ్. అర్థమైందా. రెండిట్లో పోయేది ఏమన్నా ఉంటే చూడండి, రెండిట్లోని 5 పోతుందండి, 5 3s are 15, 5 1s are 5, 5 5s బై 5 20s. ఇది అగైన్ 5 పోతుంది, 5 6 are 30, 5 3s, 5 4s. రెండిట్లో ఒకే నెంబర్ పోతే కొట్టాలి. సో 63/4 వచ్చింది దీని ఆన్సర్. అర్థమైందా మీకు. ఇలా చేయాలి. అదే సపోజ్ చూడండి, ఇక్కడ ఎక్సైజ్లో ఒక సమ్ మొత్తం చేసుకోండి. ఎక్సైజ్లో సమ్స్ ఉంటాయి కదా, అవి చేస్తారు మీరు. ఎక్సైజ్లో చూడండి సమ్స్ ఉన్నాయి, ఇది ఉంది. ఇది ఏం చేస్తారు, ఫస్ట్ సమ్ అది P/Q ఫామ్లో రాయమన్నాడు, ఎలా రాసినా ఒకటే. ఓకేనా. అందులో ఏం చెప్దాం మీకు, అదేముంది, ఫస్ట్ ఏం లేదమ్మా, 57 రైట్ సైడ్ నుంచి ఎన్నిట్ల తర్వాత పాయింట్ ఉంది, 2 తర్వాత పాయింట్ 100 అవుద్ది. ఇది రైట్ సైడ్ నుంచి ఎన్నిట్ల తర్వాత పాయింట్ ఉంది, 176/1000 అవుద్ది. ఇది చూడండి 1.100 చూడండి ఎన్నోది అది. ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ సెట్ థర్డ్ సమ్ చెప్తున్నాను, 1.00001. దీన్ని ఎలా రాయాలి, డెసిమల్ ఫామ్లో, అదే ఫ్రాక్షన్ ఫామ్లోకి మొత్తం రాసేస్తారు. 1.00001 రాసి బై 1. ఆఫ్టర్ హౌ మెనీ డిజిట్స్ దెర్ ఈజ్ ఏ పాయింట్, 1 2 3 4 5. సో 5 zeros వేద్దాం.
ఇదనమాట దీని డెసిమల్ ఫ్రాక్షనల్ ఫామ్. అలా మిగతా 3 చేయండి హోంవర్క్. ఇది 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 ఈ 3 చేయండి. ఓకే, ఆ మెథడ్ అయింది. నెక్స్ట్ ఇంకోటి, ఇప్పుడు ఏంటిది, ఏం చేసాం మనం, టెర్మినేటింగ్ డెసిమల్ ఇస్తే ఫ్రాక్షనల్ ఫామ్లోకి రాసాం. ఇది టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇవన్నీ. టెర్మినేటింగ్ డెసిమల్స్ ఇస్తే ఫ్రాక్షనల్ ఫామ్లో రాయడం. ఇప్పుడు నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ ఇచ్చాడు అనుకోండి, దాన్ని ఫ్రాక్షనల్ ఫామ్లోకి ఎలా రాయాలి, ఇక్కడ ఒక సమ్ చెప్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ 10లో ఫస్ట్ సమ్ 0.4 బార్. ఇట్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. సో దీన్ని ఫ్రాక్షనల్ ఫామ్లోకి రాద్దాం. ఇచ్చిన దాన్ని మీరు ఎక్స్ అనుకుంటారు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.4 బార్ అనుకోవాలి. సొల్యూషన్ ఎలా అంటే ఎలా చెప్తుందని చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమనుకుంటారు మీరు, 0.4 బార్. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.4 బార్ అంటే అర్థం ఏంటి, 0.4444 అలా సో మెనీ టైమ్స్ యూ కెన్ రైట్. దీన్ని ఏమనుకుంటారు మీరు, 1 అనుకోండి. దీన్ని ఏమనుకుంటారా, 1 అనుకోండి. ఇచ్చిన దాన్ని 0.4 బార్ అనుకుంటాం. అప్పుడు దాన్ని ఏమో ఎక్స్పాండ్ చేసి రాస్తాం. ఇక్కడ మనకి పీరియాడిసిటీ అని ఒకటి చెప్పాం. హియర్ పీరియాడిసిటీ ఈజ్ ఎంతమ్మా, పీరియాడిసిటీ అంటే అర్థం ఏంటి, బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అన్నీ. బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, ఓన్లీ 1 నెంబర్, అంతే కదా. బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి, 1 నెంబర్ ఉంది. పీరియాడిసిటీ ఎంతమ్మా, 1. దేర్ఫోర్ 1 ఉన్నప్పుడు ఏం చేయాలి, మల్టిప్లై 1 ఆన్ బోత్ సైడ్స్ బై ఎంత, దీన్ని అటు ఇటు 1 అంటే దీన్ని అటు ఇటు కూడా ఎంత మల్టిప్లై చేయాలంటే 10 to the power of, ఎప్పుడు ఇక్కడ 10 ఉంటుంది. 10 to the power of ఇక్కడ మనకి పీరియాడిసిటీ ఎంత అవుతే అంత, 10 to the power of 1 అని రాసుకోవాలి. 10 to the power of 1 అంటే ఏంటి, 10 వస్తుంది. 10 to the power of 1 10 పెట్టుకోండి. సపోజ్ ఇక్కడ మనకి రెండింటి బార్ కింద 2 నెంబర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు పీరియాడిసిటీకి ఇక్కడ ఎంత అవుద్ది, 2 నెంబర్లు ఉంటే 2 అవుద్ది. అప్పుడు ఎంత మల్టిప్లై చేయాలనుకుంటున్నారు, ఇది 10 to the power of 1 కాదు, ఇక్కడ 2 కాబట్టి 10 స్క్వేర్ మల్టిప్లై చేయాలి. 10 స్క్వేర్ అంటే అర్థం ఏంటి, 10 into 10 100 అవుద్ది. సపోజ్ ఇక్కడ బార్ కింద 3 నెంబర్లు ఉన్నాయనుకోండి, అప్పుడు ఇక్కడ పీరియాడిసిటీ ఎంత అవుద్ది, 3 అవుద్ది. అప్పుడు ఎంత మల్టిప్లై చేయాలి, 10 క్యూబ్ మల్టిప్లై చేయాలి. అంటే 10 క్యూబ్ అంటే 10 into 10 into 10 అంటే ఎంత, 1000 మల్టిప్లై చేయాలి అటు ఇటు. ఇక్కడ 1 కాబట్టి 10 to the power of 1 కాబట్టి 10 మల్టిప్లై చేస్తున్నాను అటు ఇటు. చూడండి, ఇటు 10 మల్టిప్లై చేసాం అనుకో 10x, ఇటు 10 మల్టిప్లై చేసాం అనుకోండి 10 మల్టిప్లై చేస్తాం ఇటువైపు. సరే 0.4444 సో ఆన్ ఇంటూ 10. దట్ ఇంప్లైస్ ఒకసారి వేస్తున్నాను 10x, అటు ఇటు 10 మల్టిప్లై చేశానమ్మా. ఇప్పుడు 10 పెట్టి అంటే ఒక 0 మల్టిప్లై చేస్తున్నాం. 10 అంటే 10లో 0 సో 1. సో ఒక పాయింట్ రైట్ సైడ్ జరుగుద్ది. అంటే ఈ పాయింట్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. 4 పాయింట్ ఇక్కడ పాయింట్ వస్తుంది. నెక్స్ట్ ఏమవుతుంది, 4 ఎన్నన్నా రాసుకోవచ్చు అలా సో అంటే అది వచ్చింది. ఇప్పుడు అదే మీకు ఇక్కడ పాయింట్ కింద ఏదో 2 ఉన్నాయనుకోండి, అప్పుడు 2 అవుద్ది ఇక్కడ. అప్పుడు 10 స్క్వేర్ 100 మల్టిప్లై చేయాలి. 100 అంటే 100 into x 100x. 100 మల్టిప్లై చేస్తున్నాం, ఇక్కడ పాయింట్ ఎక్కడికి వెళ్తుంది, ఇంకో ఈ 2 ఇక్కడికి వెళ్తుంది. 44 పాయింట్ వస్తుంది అనమాట. 4444 అలా వస్తుంది. అర్థమైంది కదా మీకు. ఇప్పుడు ఇలా వేసుకున్నాక అందులోంచి ఏం చేయాలంటే మళ్ళీ ఈ ఎక్స్ తీసేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సేమ్ ఇదే వేయాలి. పాయింట్ కింద పాయింట్ వేద్దాం 0. మళ్ళీ ఇదేమవుతుంది 4444 సో ఆన్. ఇప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాలి. దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. 0 0 0 0 0 ఇది సో ఇక్కడ పాయింట్ 0. 4 - 0 4 4 - 0 4 అవుద్ది. ఇప్పుడు 10x - x ఏమవుద్దమ్మా, 9x అవుద్ది. దట్ ఇంప్లైస్ 4 తర్వాత పాయింట్ తర్వాత 0కి వాల్యూ ఉండదు, మరి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 9x = ఎంత అమ్మా, 4. దట్ ఇంప్లైస్ ఇప్పుడు x కావాలి మనకి. x = 9 ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. దట్ ఇంప్లైస్ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. 4/9 చూడండి ఫ్రాక్షనల్ ఫార్మ్లోకి వచ్చింది. x అంటే ఏమనుకున్నాం మనం, 0.4 బార్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 4/9 అయింది. 4/9 ఇదనమాట అమ్మా. ఏదైనా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ అయితే ఫ్రాక్షనల్ ఫార్మ్లోకి రాయడం. ఇలాంటి కొన్ని సమ్స్ ఉన్నాయి, మీరు చేయండి. ఓకేనా.
ఎక్స్లోని చూడండి, ఇది ఫస్ట్ వన్ హోంవర్క్ చేయండి అలా. ఇది ఇంకా 2 ఉన్నాయి, ఇంకోటి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. అప్పుడు మీరు మళ్ళీ కొన్ని హోంవర్క్స్ ఇస్తాను. సో విత్ దిస్ వీఆర్ కంప్లీటింగ్ టుడేస్ ఆన్లైన్ క్లాస్. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్.